సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను అక్కినేని అఖిల్ గారి గురించి ఒక విషయం చెప్పబోతా ఉన్నానన్నమాట. అదేంటంటే అఖిల్ గారు ఇంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించారు. ఎంగేజ్‌మెంట్ గూడా అయింది. తర్వాత మళ్ళీ వాళ్ళు విడిపోయారు. తర్వాత ఇప్పుడు దాకా అఖిల్ గారు మళ్ళీ ఎవరిని ప్రేమించలేదు. అయితే ఈ మధ్య అఖిల్ గారు ఒక ముస్లిం అమ్మాయితో తిరుగుతున్నారు. కాకపోతే ఆవిడ అఖిల్ గారి కన్నా చాలా పెద్ద ఏజ్ అన్నమాట. 39 ఇయర్స్. పేరు జరీనానో ఏదో ఉంది. అయితే నాగార్జున గారు అఖిల్ గారు చేసిన పనికి చాలా కోపడ్డారని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే అఖిల్ గారి మీద మనందరికీ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన ఫ్యూచర్ లో చాలా మంచి హీరో అవుతారు, పెద్ద హీరో అవుతారని చెప్పి. కానీ అఖిల్ గారికి ఎవ్వరు దొరకనట్టు, ఎవరు అసలు ఆడపిల్లలే లేనట్టు పోయి ఆ 40 ఏళ్ల ఆవిడని ప్రేమించడం ఏంటి? అసలు మన కులంలో చాలా మంది ఉన్నారు. అసలు నువ్వంటే పడి చచ్చిపోయే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి నువ్వేంటి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తావు? నువ్వు ప్రేమించకపోయినా నార్మల్ గా ఉన్నా పర్లేదు. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయొద్దని చెప్పి నాగార్జున గారు అఖిల్ కి వార్నింగ్ ఇచ్చారంట. ఎందుకనంటే ఇప్పుడు నాగ చైతన్య గారు గాని, అఖిల్ గారు గాని వాళ్ళు ఎవరినైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళు అక్కినేని కుటుంబం యొక్క వాల్యూస్ ని పెంచాలి. వాళ్ళ గౌరవాన్ని ఇంకా పెంచాలి. అంతేకాకుండా వాళ్ళు ఏదో ఎవరెవరో పిచ్చి పిచ్చి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి అసలు మన అక్కినేని ఫ్యామిలీ వాల్యూ తెలియకుండా ఉండడంతో ముందు ముందు వాళ్ళు ఎలా ఉంటారో తెలియట్లేదు అనమాట. అసలు అక్కినేని ఫ్యామిలీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చాలా పెద్ద గౌరవం ఉంటది. అలాంటి ఫ్యామిలీకి ఈ అఖిల్ చేసే పనులని కూడా చాలా చెత్తగా అనిపిస్తా ఉన్నాయి అనమాట. ఇప్పటికే నాగ చైతన్య గారు సమంత గారిని ప్రేమించి మళ్ళీ విడిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు వీళ్ళు ఎవరిని ప్రేమిస్తారో ఏం చేస్తారో వాళ్ళకే తెలియట్లేదు. అసలు అఖిల్ గారికి అసలు ఏమన్నా ఆలోచన ఉందా? అసలు ఆయన అంటే ఎంత మంది ఇష్టపడతారు? ఎంత పెద్ద ఫ్యామిలీ అది. పోయి ఎవరెవరినో ప్రేమిస్తారు. ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు అసలు. నిజంగానే నాగార్జున గారు కోప్పడంలో తప్పే లేదు. నేను కూడా నాగార్జున గారికి సపోర్ట్ చేస్తున్నాను. అఖిల్ గారు ఇక నుంచి అయినా సరే ఇవన్నీ వదిలించుకొని మంచిగా మన తెలుగు అమ్మాయిని, చాలా మంచి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరిని చేసుకుంటే బాగుండిద్ది అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.